చెనగాని సాంబయ్య, వెల్లిదండ గ్రామం. ఇక్కడ సిపిఐ సిపిఎం బలపరిచనగా నేను సర్పంచ్ అభ్యర్థిగా నన్ను బలపరిచారు. ఇప్పుడు పోటీలో ఉన్నాం కాబట్టి ఈ ఊరు గ్రామ అభివృద్ధి కోసం నన్ను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ ఉంది, సీసీ రోడ్లు ఉన్నాయి, కొద్దిగా స్కూల్లో ఉన్నాయి, గొడ్ల హాస్పిటల్ ఉంది. ఇప్పటికీ ఒక 40 లక్షల దాకా ఈ ఊళ్ళో తెచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ ఊళ్ళో నేను గ్రామశాఖ అధ్యక్షుని ఉన్నప్పుడు గ్రామశాఖ అధ్యక్షుని ఉన్నాక ఉత్తమ్ సార్ కాడికి పోయి రాపించుకొని ఆయన సహకారంతో ఇప్పటికో 40 లక్షలు పనిచేసిన. ఇంకా కూడా ముందు నన్ను గెలిపిస్తే ఈ ఊరిని డెవలప్మెంట్ చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. ఒక విద్య మీద దృష్టి పెట్టాలన్నటువంటి మా సర్పంచ్ గారి అభిప్రాయం. ఈ ఊర్లో ఉండబడినటువంటి సీసీ రోడ్లు, చాలా కాలనీలలో ఇంకా సీసీ రోడ్లు లేవు. సీసీ రోడ్లను కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి, అట్లనే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎక్కడ అంత ఉన్నతంగా లేదు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చేసినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. దాన్ని ఇంకింత మెరుగైనటువంటి పరిస్థితిని తీసుకురావాలనేటువంటి మా అభిలాష. అట్లనే మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలు మాకున్నాయి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలతో ఈ ఊర్లో ఉండబడినటువంటి అన్ని సమస్యలను కూడా, ఎందుకంటే ఇప్పుడు మీరు చూశారు వస్తుంటే మునగాల టు కింద వరకు కూడా రోడ్డు ఉన్నది, డబుల్ రోడ్డు ఉన్నది. డబుల్ రోడ్డు మేమంతా పాదయాత్ర చేసి రకరకాల సమస్యల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వేసుకున్నటువంటిది. అట్లనే మాకు సంబంధించినటువంటి ఊరికి సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయాం. ఇక ముందు కూడా అభ్యర్థిగా గెలవగానే ఈ ఊరికి సంబంధించినటువంటి మొత్తం సమస్యల మీద మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వారి సహాయ సహకారాలతోటి ఉన్న మొత్తం సమస్యలు కూడా పరిష్కరించి వెల్లిదండ గ్రామం అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం.